వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, శనివారం శని త్రయోదశి వస్తే ఎలా ఉపయోగించుకోవాలి? గ్రహ దోషాలు పోవాలంటే, గ్రహ పీడన పోవాలంటే మనం ఎలాంటి రెమెడీస్ చేయొచ్చు? తప్పకుండా తెలియజేస్తాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. జాతకమునందు శని గ్రహం అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు, చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. నిజానికి జాతకంలో శని చేసేటటువంటి మీరు ఏ గ్రహం కూడా చెయ్యదు. అది చాలా మందికి తెలియదు. ఎందుకంటే చెడు చేసేవాడు ఎప్పుడు చెడే చేస్తాడు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ జాతకంలో కావాలని శని భగవానుడు ఎప్పుడు కూడా మనిషిని పీడించుకొని తినడు. పరమేశ్వరుడి యొక్క ఆదేశానుసారం ఎలాగైతే ప్రవర్తించాలో అదే రకమైనటువంటి నియమాన్ని పాటించేటటువంటి వాడు శని భగవానుడు. ఎందుకంటే ప్రతి నవగ్రహాల్లో ఒక్కొక్క కర్తవ్యాన్ని ఒక్కొక్కరు నిర్వహిస్తూ ఉంటారు. శని దేనికి కారకుడు, దేనికి సూచించడం జరిగిందంటే కర్మకారకుడు శనీశ్వరుడు అని చెప్తారు. శనీశ్వరుడు అంటే కర్మకు ప్రతీక. కర్మ చేసేటటువంటి వాడికి శిక్ష అనుభవించేలా, వాటిని సరిదిద్దేలా చేసేటటువంటి వాడు శని భగవానుడిని జాతకంలో అతనికి శనీశ్వరుడని పేరు తప్ప అతడు కావాలనో కక్షగట్టో పగబట్టో ఎవరిని పీడించుకునేటటువంటి వ్యక్తి కాదు శని భగవానుడు. నువ్వు చేసిన పాపం నువ్వే 100 అంటే ఆ పాపాన్ని అనుభవించేలా చేసేటటువంటి కర్తవ్యాన్ని శని భగవానుడు తీసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు ఉన్నాడని, సూర్యుడు ఆరోగ్య కారకుడు అని చెప్పడం జరిగింది. చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు దేనికి కారకుడు, మనస్సుకి కారకుడు అని చెప్పడం జరిగింది. కుజుడు రోగ కారకుడు ప్లస్ రుణ కారకుడు, అప్పుల బాధకు అనారోగ్య సమస్యలకు కారకుడు కుజుడు అవుతాడు. బుధుడు తెలివికి కారకుడు, అలాగే జ్ఞానానికి కారకుడు బుధుడు అవుతాడు. బుద్ధి పీడోపశాంతి అంటే బుద్ధిని ఇచ్చేటటువంటి వాడు. గురువు దేనికి కారకుడు, పుత్ర కారకుడు. పుత్ర సంతానం కావాలన్నా, సంతాన వృద్ధి కావాలన్నా గురువు కారకుడు అవుతాడు. అలాగే ఫైనాన్షియల్ కావాలన్నా గురువే కారకుడు అవుతాడు. శుక్రుడు దేనికి కారకుడు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచడానికి కారకుడు శుక్రుడు అవుతాడు. శని కారకుడు. శని దేనికి కారకుడు అంటే కర్మకారకుడు. ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత ఈ అన్ని దాటుకున్న స్టేజ్లో నువ్వు పాపం చేశావా, పుణ్యం చేశావా, మంచి చేశావా, చెడు చేశావా, ఎవరినైనా హాని చేశావా, ఎవరినైనా కీడు చేశావా, ఇవన్నీ కూడా లెక్కలు. చిత్రపుత్రుడు మన పాపం చిట్టాలు ఎట్లయితే రాస్తాడో బ్రతికి ఉన్నప్పుడు మనిషి ఏ ఏ కర్మలు చేశా అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి పీడైన నశ్యతాం అంటే పూర్వజన్మలో చేసిన కర్మములు మనం వ్యాధి రూపకంగా మనల్ని ఇబ్బంది పెడతాయని శాస్త్రవచనం. ఆ వ్యాధి అంటే ఏంటి? ఆకస్మిక డబ్బు కావచ్చు, లేదా ఐశ్వర్యం కావచ్చు, లేదు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కావచ్చు, లేదా రోగ పీడలు కావచ్చు. ఇలా అనేక రకాల ఉచ్చులో మనల్ని పడేసేటటువంటి వాడు శని. ఎవరిని పడేస్తాడు? ఎవరైతే భార్యను హింసించారో, ఎవరైతే పరుల యొక్క డబ్బు దోచుకున్నాడో, ఎవరైతే మనిషిని ఎప్పుడు పీడించుకొని తింటున్నాడో, ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య కలహాలు ఎవరైతే పెడతారో వాళ్ళందరికీ కూడా శని భగవానుడు తీరనటువంటి నష్టాన్ని కలిగిస్తాడని శాస్త్రపతిక. అంతే తప్ప కావాలని శని మన జాతకంలో కీడు చేసేటటువంటి వాడు కాదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాసులలో, ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం నడుస్తుంది. సింహరాశి వారికి సప్తమ శని ప్రభావం నడుస్తుంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం నడుస్తుంది. మకర, కుంభ, మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది. కాబట్టి ఈ రాసుల వారు తప్పకుండా ఈ శని త్రయోదశి ఏ నెలైనా సరే శనివారం త్రయోదశి తిథితో కూడుకున్నటువంటి రోజు వస్తే గనక ఆ రోజున శని భగవానుడికి ప్రత్యేకంగా పూజాది క్రతువులు చేయడము, శనికి ఇష్టమైనటువంటి తైలాభిషేకము, అలాగే నువ్వులతో అభిషేకము, అలాగే స్వామివారికి ప్రత్యేకంగా ఈ నల్ల వస్త్రం వేశారు కదా, ఇలాంటి వేసి స్వామివారిని అర్చించడం వల్ల కొంతవరకు ఆ శని దోష ప్రభావం నుంచి బయటపడదు. అయితే దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కూడా మనకు వేదం అందించడం జరిగింది, శాస్త్రం అందించడం జరిగింది. దీనికి 2 రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి తిలకాష్ట బలి అని చెప్పి చేస్తారు. ఎవరైతే అర్ధాష్టమ శని, ఏలినాటి శని లేదు అని అంటే గనక కర్కాటక రాశి వారికి అష్టమ శని, సింహరాశి వారికి సప్తమ శని ప్రారంభంలో ఉంది. కాబట్టి ఈ రాసుల వారు తిలకాష్ట బలి చేయించుకోవడం ద్వారా, తిలకాష్ట బలి అంటే శనీశ్వరుడికి సంబంధించినటువంటి కొన్ని క్రతువులు, పూజాది క్రతువులు ఉంటాయి. ఇవి ఎక్కడ చేసుకోవాలంటే గోదావరి క్షేత్రంలో మాత్రమే చేసుకోవాలి, వేరే ఎక్కడా కూడా వర్తించవు. ఎందుకంటే గంగా స్నాన విధిని ఆచరణ చేసి మడితో చేయవలసినటువంటిది ఈ తిలకాష్ట బలి.
కొంతమంది ఈ మధ్య కాలంలో దేవాలయంలో కూడా చేస్తున్నారు. సరే ఎక్కడ చేసినా కూడా పుణ్యం ఒకేలా ఉంటుంది కాబట్టి అంటే ఎలాంటి వాళ్ళు చేయాలి కూడా అంటే ఎలాంటి బాధపడుతున్నవారు ఇప్పుడు కర్కాటక రాశి ఇప్పుడు సింహరాశి కర్కాటక వాళ్ళు రాశి వారికి అష్టమ శని. కర్కాటక రాశి వారికి అష్టమ శని వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి? ఆరోగ్య భంగం కలుగుతుంది. అష్టమ స్థానంలో శని సంచరించడం వల్ల ఆరోగ్య భంగం కలుగుతుంది. చీటికి మాటికి హాస్పిటల్‌లకు డబ్బులు అధికంగా ఖర్చవుతాయి. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం, యాక్సిడెంట్లు జరిగే అవకాశం, చీటికి మాటికి దెబ్బలు తగిలే అవకాశం, పరులకు యొక్క నిందలు పడేటటువంటి అవకాశం ఎక్కువగా జరుగుతాయి. సప్తమ స్థానంలో శని సంచరించడం వల్ల భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడుతుంది. ఉహు, ఇద్దరికి విడాకులు తీసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చీటికి మాటికి గొడవ పడేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఎప్పుడూ కలహాలు. ఇక మనశ్శాంతిగా ఉండనివ్వడు. అంటే బయట ఎంతైనా సాధిస్తాడు. కానీ ఇంటికి వచ్చేసరికి కుటుంబ కలహాలు మాత్రం విపరీతంగా మరి ఈగో ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. ఇక అర్ధాష్టమ శని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే గనక చేసే వృత్తి పనులలో ఆటంకాలు మొదలవుతాయి. కోర్టు కేసులు మొదలవుతాయి. ఆస్తి గొడవలు మొదలవుతాయి. చేసే వృత్తి వ్యాపారాలలో నష్టం వాటిల్లుతుంది. ఎంత పెట్టుబడి పెట్టినా ఇబ్బందులే తప్ప అదృష్ట యోగం అనేటటువంటిది కలగదు. అలాగే వ్యర్థ ప్రయాణాలు విపరీతంగా చేస్తున్నాం. పనికి రాదు, పాటకు రాదు, కానీ ప్రయాణాలు మాత్రం విపరీతంగా చేస్తూ ఉంటారు. మరి అలాగే మకర కుంభ మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం. ఇప్పుడు కుంభరాశిలో శని సంచరిస్తున్నాడు కాబట్టి దాని వెనకున్నటువంటి రాశి, ముందరున్నటువంటి రాశికి ఇద్దరికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మకర కుంభమీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఉమ్, కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పకుండా గోదావరి క్షేత్రంలో తిలకాష్టబలి చేసుకోవాలి. ఈ తిలకాష్టబలి కూడా బాసర క్షేత్రంలో చేసుకోవాలి. ఎందుకంటే జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం. అక్కడ గోదావరి క్షేత్రం ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితములు కలుగుతాయి. ప్రతి నెల త్రయోదశి అంటే శనివారము శని త్రయోదశి త్రయోదశి వచ్చింది అంటే అక్కడ తప్పకుండా ఈ తిలకాష్టబలి సామూహికంగా చేయిస్తాము. ఉమ్, కాబట్టి చేయించుకునేటటువంటి వాళ్ళు ఉంటే సంప్రదించవచ్చు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళకు తిలకాష్టబలి చేయిస్తాం. ముఖ్యంగా ఈ రాసుల వారు తప్పకుండా చేసుకోవాలమ్మా. ఓకే. అది. మరి తిలకాష్టబలి చేసుకోలేని అటువంటి వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా గురుగారు? అయితే తిలకాష్టబలి చేసుకోలేనటువంటి వారు ఒకవేళ చేసుకున్నా గాని చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ మాలను ఇస్తామన్నమాట. ఇది ఓకే. శనీశ్వరుడికి సంబంధించినటువంటి మాల. ఈ ఉహు, మాలను కూడా ధరించుకోవడం వల్ల కొంతలో కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ఈ తిలకాష్టబలి చేసుకోలేనటువంటి వారు ఈ మాలను వేసుకోవచ్చు మెడలో. ఈ మాలను ఆర్డర్ చేసుకుంటే దీనికి ఒక మంత్రం ఉంటుంది. ఇది శనికి సంబంధించినటువంటి మాల. ఉహు, ఈ మాలను ధరించుకోవడం వల్ల ఆరోగ్య భంగాలు తొలగిపోతాయి. శని నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు దాని నుంచి బయటపడేటటువంటి శక్తి మనకు కలుగుతుంది. చాలా మంది అడిగారు, గురుగారు ఈ మాల వేసుకుంటే ఆ భగవంతుడి నుంచి మనం తప్పించుకోగలుగుతామా? అదే అదే డౌట్. భగవంతుడు అంతటా ఉంటాడు కదా అని నాకు చిన్న ప్రశ్న వేశారు. అంటే నాకు కామెంట్లో వచ్చింది. అప్పుడు నేను ఒకటే చెప్పా. దానికి ఏం చెప్పానంటే, వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు కదా! గాలిని ఆపే శక్తి మన దగ్గర లేదు. ఎండను ఆపే శక్తి మన దగ్గర లేదు. అంటే పంచభూతాల్లో దేన్ని ఆపే శక్తి, ప్రకృతిని ఆపే శక్తి మన దగ్గర లేదు. కానీ అది మన మీద పడకుండా మనకొక ప్రొటెక్షన్ అయితే ఉంది కదా! భగవంతుడు మనకిచ్చాడు. భారీ వర్షం పడుతుంది. మన మీద పడకుండా మనకొక గొడుగో, ఒక రెయిన్ కోటో లేదా ఒక కార్‌లో కూర్చుంటో ఆ వర్షం నుంచి మనం తప్పించుకోగలుగుతాం. కానీ వర్షాన్ని ఆపలేం. అలాగే మన నుంచి శని భగవాను నుంచి మన మీద ఆ యొక్క నెగెటివ్ ఇంపాక్ట్ పడకుండా ఇదిగో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసి ఇదొక గొడుగులాగా, ఒక రెయిన్ కోట్ లాగా నేను ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. అలా కాపాడినప్పుడు నీకేమవుతుంది? ఆ ఎఫెక్ట్ నుంచి నువ్వు బయట పడగలుగుతావు. లేదా నిజంగా నీకు ఎఫెక్ట్ పడింది అన్నప్పుడు ఆ భగవంతుడు ఏం చేస్తాడు? ఈ మార్గంలో వెళ్తే దాని నుంచి నేను తప్పించుకోగలుగుతాను అనేటటువంటిది ముందుగానే భగవంతుడు సూచిస్తూ ఉంటాడు. అందుకే ఇలాంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మనకు శుభం లాభం కలుగుతుంది. శనీశ్వరుడి నుంచి తప్పించుకోవడం కష్టమే. కానీ ఆ యొక్క శని భగవానుని మనం అర్చించి, పూజించి భగవంతుడా నువ్వున్నావు నన్ను రక్షించు అని చెప్తే తప్పకుండా ఆయన కూడా రక్షిస్తాడు. ఇప్పుడు ఎక్కడనైతే రోగం ఉంటుందో దానికి ప్రత్యామ్నాయం కూడా అక్కడే ఉంటుంది. అలాగే ఎక్కడనైతే ఏ గ్రహంతోనైతే మనం పీడించబడుతున్నామో దానికి ప్రత్యామ్నాయం కూడా ఆ గ్రహాన్ని పూజించడం వల్ల, దాన్ని మెప్పు పొందడం వల్ల, దాన్ని అనుసరించడం వల్ల మనం కూడా తప్పించుకోగలుగుతాం. అంతవరకు మనం చేసుకోగలుగుతాం. ఇప్పుడు 1000 మంది ఉన్నారండి. 1000 మంది తప్పించుకోలేకపోయినా ఆ 1000 మందిలో ఒక్కడు తప్పించుకోలేదు. ఎవడు తప్పించుకుంటాడు? ఆ ఒక్కడు ఎవరైతే భగవంతుడా నువ్వు ఉన్నావు అని ఎవరైతే శరణు వేడుతాడో అలాంటి వాడు తప్పించుకుంటాడు. కాబట్టి శనీశ్వరుడి నుంచి బాధ నుంచి తప్పించుకోవాలంటే ఇదిగో ఈ మాలను ధరించుకోవడం వల్ల కొంతలో కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. మనం ఏం చేస్తామంటే ఎవరైతే తిలకాష్టబలి చేయించుకున్నారో, ఎవరైతే పూజలో పాల్గొన్నారో అలాంటి వారికి ఈ మాల ఆ పూజలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ పూజకు రాలేనటువంటి వారు ఇదిగో మేము మామూలుగా పూజ చేసేసి ఈ మాలను వాళ్ళకు బై కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ మాలను ధరించుకున్నా కానీ
కొంతలో కొంతవరకు ఉపశమనం కలిగి శని భగవాన్ నుంచి మనం బయటపడడానికి అవకాశం కలుగుతుంది. అలాగే ఏదైనా తెలిసి తెలియక చేసిన తప్పులని క్షమించమని వేడుకోవడానికి ఏదైనా మంత్రం పఠించొచ్చా గురుగారు శనికి సంబంధించి? శనికి సంబంధించినటువంటి నవగ్రహాల్లో శ్లోకం ఉంటుందమ్మా. నీలాంజన సమాభాసం రవి పుత్రమిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి మంత్రాన్ని, ఇదిగో ఇట్లాంటి మాల ఉంటుంది కదా, ఈ మాల తీసుకొని రోజుకు ఒక మాల చేసుకొని ఈ మాలను మళ్ళీ మనం మెడలో వేసుకోవాలి. అలా వేసుకుంటే దీనికి శక్తి పెరుగుతుంది, మనకు శక్తి పెరిగి శనీశ్వరుడి నుండి మనం తప్పించుకోవడానికి, ఆయన పెట్టేటటువంటి కష్టాల నుంచి మనం బయటపడడానికి ఇది ఒక మార్గదర్శకంగా ఉండేటటువంటిది ఈ మాల. ఈ మాల ధరించుకున్న పుణ్యము పురుషార్థం రెండు కూడా కలుగుతాయమ్మా. రైట్, చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.